అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు. మెంతిపప్పు అంటే మెంతి ఆకులతో చేసేది అనుకుంటున్నారండోయ్. కాదు, మెంతులతో చేసేది. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో B1, B2 విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మెంతులు తినటం వలన బ్లడ్లోని షుగర్ని తగ్గించి డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఇక మనం పప్పు తయారీ విధానంలోకి వెళ్దాం రండి. స్టవ్పై ప్యాన్ పెట్టి 1 కప్పు కందిపప్పుని తీసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. పప్పు వేగేలోపు మరో పక్క నీళ్లు పెట్టి వేడి చేసుకోవాలి. బాగా వేగినటువంటి కందిపప్పుని పక్కన మరుగుతున్నటువంటి నీళ్ళల్లో వేసి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదే ప్యాన్లో 1 డ్రాప్ ఆయిల్ వేసి 10 ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కంపల్సరీ అండి. మెంతులు ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కాబట్టి తగినంతగా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించి ఉడుకుతున్నటువంటి బ్యాళ్ళల్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి 2 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ పప్పుకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇక్కడ మనం వేరే ఏ కూరగాయ వాడట్లేదు, ఉల్లిపాయ తప్ప. టమోటా కానీ పచ్చిమిర్చి కానీ వాడట్లేదు కాబట్టి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఈ పప్పుకి. ఉల్లిపాయలు వేగాయి కదా, పప్పులో వేసుకుందాం. 1 డ్రాప్ ఆముదంని పప్పులో వేయటం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది. బేడలు వేయించాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. చూడండి, పప్పు ఇలా 90% ఉడికాక చింతపండు కొంచెం బెల్లం వేసి మరో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చింతపండు వేయగానే కలపకూడదు. బెల్లం వేయటం వలన ఈ పప్పుకి మంచి రుచి వస్తుంది. మనం వేరే ఏ పప్పులో కూడా బెల్లం వాడం కదా, ఈ పప్పులో అయితే ఖచ్చితంగా వేయాలండి. పప్పు బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఎనిపి పెట్టుకోవాలి. ఇక తాలింపు వేసుకుందామా. పై కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం ఇంగువ, 1 టీ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక పప్పులో కలుపుకోవటమే. ఈ తాలింపులో మనం ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడం, ఇంగువతో వేస్తాం. ఆ స్మెల్లే వేరండి. ఈ పప్పు రొట్టెలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. పూరీలోకి ఇంకా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.